ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లో స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇటు ఎంఎండ్ఎం కావచ్చు, అట్లాగే బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, బజాజ్ ఫిన్సర్, అట్లాగే అపోలో హాస్పిటల్, నెస్లే షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే కనుక నిఫ్టీ 50 24,735, స్వల్ప లాభం 19 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ కూడా 155 పాయింట్లు అంటే 80,723 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 500 22,840 అంటే స్వల్ప నష్టాలు, అంటే ఫ్లాట్ గా అనుకోవచ్చు, 25 పాయింట్లే. సో బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపుగా ఫ్లాట్ గా కొనసాగుతోంది, 54,065 దగ్గర ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం కొంచెం నష్టాల్లో కనిపిస్తోంది, 267 పాయింట్ల నష్టంతో. మరి చూడాలి ఏంటి కారణం ఏంటనేది. సో మీకు మార్కెట్ కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీకు ఏదైనా ఉంటే డౌట్ అక్కడ రాస్తే కూడా మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు కూడా స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ముందుగా మార్కెట్లు అయితే కొంచెం ఫ్లాట్ గా కొద్ది లాభాలతో ఆ విధంగా కనపడతా ఉంది. ముఖ్యంగా మనం ఈ ఏదైతే జిఎస్టీ స్లాబ్ల గురించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి, అంటే దానికి సంబంధించిన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఈ స్లాబులు, జిఎస్టీ స్లాబులు, ఎట్లా దానికి సంబంధించి ఏం చెప్తారు? అట్లాగే ఇది మార్కెట్ పైన ఏమైనా ప్రభావం ఉంటుందా? ఓవరాల్ గా చెప్పాలంటే ఇవాళ తీసుకొచ్చిన జిఎస్టీ ట్యాక్స్ రిఫార్మ్స్ మార్కెట్ మీద అలాగే ఎకానమీ కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఇవాళ తీసుకున్న నిర్ణయం కూడా చూస్తే కనుక ఒక ల్యాండ్ మార్క్ డెసిషన్ చెప్పుకోవచ్చు. అలాగే మన ఎకానమీకి కూడా ఒక మేజర్ బూస్ట్ ఇచ్చే ఒక మేజర్ డెసిషన్ అనుకోవచ్చు. ఒక పక్క చూస్తే కనుక మనకి జిఎస్టీ లాస్ట్ 1 వీక్ మనకి మార్కెట్ పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక చాలా ఇండస్ట్రీస్ మీద, చాలా సెక్టర్స్ మీద కూడా చూస్తే కనుక జిఎస్టీ తగ్గిస్తున్నారు అన్న వార్తలు రావడంతో మోరల్గా మనకి మార్కెట్లోనూ కన్స్యూమర్స్లోనూ చాలా ఉత్సాహం రావడం కూడా చూసాం. అలాగే దాని తగ్గట్టుగా ఇవాళ చూస్తే కనుక గవర్నమెంట్ ఒక మేజర్ నిర్ణయం తీసుకుంది. జిఎస్టీ ముఖ్యంగా మనం చూస్తే కనుక కొన్ని మేజర్ సెక్టర్స్ మీద, ఆటోమొబైల్ సెక్టర్స్ మీద, అలాగే స్కూటర్స్ అన్ని కూడా కొంచెం తగ్గుతున్నాయి. అలాగే మనం చూస్తే కనుక కన్స్యూమర్ గుడ్స్ చూస్తే కనుక ముఖ్యంగా మనకి ఐటీసీ, అలాగే మనకి కన్స్యూమర్ డ్యూరబుల్స్ మీద కూడా కొంచెం ఈ టాక్సేషన్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఓవరాల్గా మనకి ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా చూస్తే కనుక మనకి బాగా తగ్గే అవకాశం కూడా ఉన్నాయి. అలాగే ఇంకో పక్క చూస్తే కనుక ఇన్సూరెన్స్ మీద కూడా చూస్తే కనుక జిఎస్టీ భారీగా తగ్గించడంతో మనకి ఇన్సూరెన్స్ మీద కూడా పెద్ద జిఎస్టీ కూడా మనకి చాలా లాభదాయంగా మనకి ఓవరాల్గా కన్స్యూమర్స్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక పాజిటివ్గా తీసుకోవడం చూసాం. కానీ ఒక స్టేజ్ తర్వాత చూస్తే కనుక మార్కెట్ హైలో ఆల్మోస్ట్ 250 పాయింట్లు పెరిగిన తర్వాత కొంచెం ఫిజిల్ అవుట్ అయ్యి ఫ్లాట్గా ట్రేడ్ అవడం చూస్తాం. ఓ పక్క మనం చూస్తే కనుక ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ మార్కెట్ కూడా భావించేది ఏంటంటే ఈ జిఎస్టీ ఇంపాక్ట్ వల్ల మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కొంచెం పెరిగే డెంట్ అవకాశం ఉంది. కాబట్టి అలాగే మనకి ఓవరాల్గా ఇంకొక పక్క ఎకానమిస్ట్లో కూడా చెప్పేది కూడా మనకి కొంచెం ఇన్కమ్ గవర్నమెంట్కి తగ్గినప్పటికీ ఓవరాల్గా చూస్తే కనుక ఈ ట్యాక్స్ రిఫార్మ్స్ మరింత కొనసాగి మనకి ఓవరాల్గా మనకి మిగతా సెక్టర్స్ మీద, అలాగే ఈ సెక్టర్ మీద కూడా చూస్తే కనుక ట్యాక్స్ తగ్గించడంతో ముఖ్యంగా మనం చూస్తే డిమాండ్ కూడా మరింత పెరుగుతుంది. కాబట్టి సో మనకి ఈ చిన్న స్వల్ప లాస్ మిగతా అదర్ ఇష్యూస్ తోటి మనకి కవరప్ అవుతుందన్న భావన కూడా మార్కెట్ ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక మార్కెట్ పాజిటివ్గా తీసుకోవచ్చు. కాకపోతే ఈ మధ్య మన మార్కెట్ బాగా హైలో ఉంది కాబట్టి, అలాగే మిగతా అంశాల వల్ల ముఖ్యంగా మనకి యుఎస్ భారత్ టారిఫ్ ఇష్యూ వల్ల కొంచెం ఆ ప్రభావం ఇంకా ఉందనుకోవచ్చు. రైట్ సార్, రంగనాథ్ గారు ఉన్నారు కాలర్. రంగనాథ్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సుందరరాజు గారు ఉన్నారు. సార్ సార్ 2 స్టాక్స్ గురించి చెప్పాలి సార్. అడగండి సార్. పీజీఎల్ సార్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. ఓకే, అది వచ్చేసి 800 దగ్గర తీసుకున్నాం సార్. ఓకే సార్ అది యావరేజ్ చేయొచ్చా లేదంటే సెల్ చేయమంటారా సార్? ఇంకొకటి ఐఐఎఫ్ఎల్ క్యాప్ సార్. ఒక్కసారి చెప్పండి. ఐఐఎఫ్ఎల్. ఓకే ఓకే, అది ప్రెజెంట్ రేట్ లో కొనొచ్చా? ఓకే. ఓ పక్క చూస్తే కనుక పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ మొన్న రిజల్ట్ మీరు చూసే ఉంటారు. రిజల్ట్ తర్వాత చూస్తే కనుక 8 ఆగస్ట్ తర్వాత ఈ స్టాక్ ఆల్మోస్ట్ 800 రూపాయల నుంచి పడింది.
బహుశా మీరు రిజల్ట్ చూస్తుంటే ఈ నెగటివ్ రియాక్షన్ తోటి మీరు కొంచెం ఆగింటే కనుక బహుశా కొంచెం ఇంకా లోయర్ రేట్లో దొరుకుంటేది పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. బట్ అయినప్పటికీ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ చూస్తే కనుక ఈ లెవెల్లో ఆల్మోస్ట్ ఒక 600 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి, ఆల్మోస్ట్ 500 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ కూడా కొంచెం చీపర్ లెవెల్లో ఉందనుకోవచ్చు. సో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్ తయారు చేసే పెద్ద కంపెనీ. సో మనకి ఇవాళ చూస్తే కనుక ఇవాళ పాజిటివ్ న్యూస్ రావడంతో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 290 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన పెద్ద కంపెనీ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే ఐఐఎఫ్ఎల్ గురించి అడిగారు, పెద్ద గ్రూప్. ఈ స్టాక్ 430 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశం అయితే ఓవరాల్గా ఫండమెంటల్ కూడా చూస్తే కనుక ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ఈ మధ్యకాలంలో కొంచెం ప్రాఫిట్స్ తగ్గాయి. ఆల్మోస్ట్ 1900 కోట్ల నుంచి 700 వరకు కోట్లకి ప్రాఫిట్స్ తగ్గడంతో ఈ స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్ రావడం కూడా చూసాం. బట్ ఐఏఎఫ్ఎల్ పెద్ద గ్రూపే కాబట్టి నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బయింగ్ అయితే రెండిట్లోనూ ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే మార్కెట్ కొంచెం ఇండెసిస్గా ఉంది కాబట్టి కొంచెం డిప్లో వీలుంటే యావరేజ్ చేయొచ్చు. రైట్ సార్. అట్లాగే సార్ ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ సెక్టార్ వైజ్గా ఎట్లా ఉంది మార్కెట్? మొన్నటి వరకు పడినప్పటికీ మళ్ళీ కొంచెం రికవరీ అయింది, మళ్ళీ ఇప్పుడు కొంచెం ఫ్లాట్గా కనిపిస్తూ ఉంది. సో వేటిపైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందంటారు ఈ పొజిషన్లో? ఒకప్పుడు ఇప్పుడు చూస్తే కనుక మనకి ఈ లాస్ట్ 1 వీక్గా కన్స్యూమర్ గుడ్స్ బాగా పెరిగింది, అలాగే కన్స్యూమర్ డ్యూరబుల్స్ కూడా బాగా పెరిగింది, అలాగే ఐటీ స్టాక్స్ కూడా వేరే కారణాల వల్ల కొంచెం పెరగడం కూడా మనం చూస్తున్నాము. సో ఆటో స్టాక్స్ కూడా చూస్తే కనుక ముఖ్యంగా మనకి 2 వీలర్లు 3 వీలర్ 4 వీలర్స్ 2-3 కూడా చూస్తే కనుక కొంచెం ప్రైసెస్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఆటో స్టాక్స్ కూడా లాస్ట్ ఒక 1 మంత్గా బహుశా ఇది యాంటిసిపేట్ చేసినట్టు కనిపిస్తుంది. అందువల్ల ఈ స్టాక్స్లో కూడా ర్యాలీ రావడం. సో జనరల్గా ఈ న్యూస్ సంబంధించిన వరకు ఆల్రెడీ రియాక్ట్ అయిపోయి ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయి ఈ పాజిటివ్ న్యూస్ అయితే కనుక రిఫ్లెక్ట్ అయిపోయిన స్టాక్స్ మీద కాకుండా కొంచెం ఏవైతే అండర్ పెర్ఫార్మ్ చేసావో బట్ లాంగ్ టర్మ్లో అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా కానీ అలాగే ఐటీ కానీ అలాగే ఎఫ్ఎంసీజీలో మనకు తెలిసిందే ఐటీసీ లాంటివి కొంచెం చీపర్ లెవెల్స్లో ఉన్నాయి కాబట్టి వాటిని కన్సిడర్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. రైట్ సార్. అదేవిధంగా ఇప్పుడు ఈ పొజిషన్లో సార్ అంటే లాంగ్ టర్మ్ బాగుంటుందా షార్ట్ టర్మా? ఎట్లాంటి పొజిషన్ తీసుకుంటే బాగుంటుంది ఎట్లా? ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఈ ఐటీ అనేది కొంచెం పుంజుకున్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం అన్ని ఫ్లాట్గా కనిపించినా కొంచెం ఐటీ మాత్రం కొద్దిగా ఎక్కువగా దీంట్లో డౌన్లో కనిపిస్తా ఉంది, దాదాపుగా 252 పాయింట్లు. ఎట్లా చూస్తారు? ఐటీలో మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక 2-3 మంత్స్గా ముఖ్యంగా 6 మంత్స్గా చూస్తే కనుక రిజల్ట్స్ రావడము, రిజల్ట్స్ ఇంపాక్ట్ అనేది ఐటీ ఇండస్ట్రీ మీద స్టాక్స్ మీద పట్టడం కూడా మనం చూసాము. అలాగే ఓవరాల్గా మనం చూస్తే కనుక ఐటీ ఇండస్ట్రీ కూడా చూస్తే కనుక మేజర్ రీస్ట్రక్చరింగ్ ఉందనుకోవచ్చు ఈ సెగ్మెంట్లో. బట్ ఓవరాల్గా చూస్తే కనుక లాంగ్ టర్మ్లో ఇది జస్ట్ ఒక అడ్జస్ట్మెంట్ అనుకోవచ్చు. ఈవెన్చువల్గా చూస్తే కనుక మనకి ఈ పెద్ద కంపెనీస్ అన్ని కూడా చూస్తే కనుక ఈ వస్తున్న మార్పుల్ని ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇవన్నీ కూడా క్యాపిటలైజ్ అయిపోతాయి వచ్చే కొత్త టెక్నాలజీస్కి. సో కాబట్టి ఐటీలో కూడా చూస్తే కనుక ముఖ్యంగా ఇన్ఫోసిస్ అలాగే ఎస్సీ టెక్నాలజీస్ అలాగే ఎల్ఎన్టీ మైంట్రీ సో ఇవన్నీ కూడా కొంచెం తక్కువ రేట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా తీసుకోవచ్చు. అలాగే ఫార్మా కూడా జనరల్గా మనకు తెలిసిందే ఎవర్ గ్రీన్ సెగ్మెంటే కాబట్టి మేబీ కొంచెం అవి కూడా కొంచెం హై వాల్యూలో కాకుండా కొంచెం కరెక్షన్లో తీసుకోవచ్చు. అలాగే ఎఫ్ఎంసీజీలో కూడా కొంచెం డిప్లో కొంచెం డిఫెన్సివ్ స్టాక్స్ కాబట్టి ఎఫ్ఎంసీజీలో కూడా కన్సిడర్ చేయొచ్చు. ఫ్రెండ్స్ అట్లాగే నరేష్ గారు ఉన్నారు సార్ కాలర్. నరేష్ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ సుబ్బారావు గారు. నాకు 2 స్టాక్ మీద ఇన్ఫర్మేషన్ కావాలండి. ఒకటి రారీ ఇంజనీరింగ్, ఇంకొకటి బెల్రేజ్ ఇండస్ట్రీస్. ఇప్పుడు తీసుకోవచ్చా? తీసుకుంటే ఏ పొజిషన్ లో తీసుకోవచ్చా అండి? ఓకే, వారి ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ సంగతి మనకు తెలిసిందే. వారి ఇండస్ట్రీస్ చూస్తే కనుక 3,200 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ అరౌండ్ 40లో ఉంది కాబట్టి మరీ చీపర్ లెవెల్లో లేదు, మరీ ఎక్స్పెన్సివ్గా లేదు కాబట్టి కొంచెం ఆల్మోస్ట్ రీజనబుల్ ప్రైస్డ్గా ఉంది. ఒక పక్క పవర్ ఇండస్ట్రీకి చూస్తే కనుక 40 టైమ్స్ మనకి వాల్యుయేషన్స్లో ఉంది. అలాగే వారి ఎనర్జీస్ ఆల్మోస్ట్ 41 టైమ్స్లో ఉంది కాబట్టి సో ఆల్మోస్ట్ రీజనబుల్ ప్రైస్ ఉంది కాబట్టి మేబీ కొంచెం వారి ఎనర్జీస్ ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. మొన్న ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక ఇయర్లీ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 2,300 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ. అలాగే ప్రమోటర్ హోల్డింగ్ కూడా ఆల్మోస్ట్ 64% వరకు ఉండడం కూడా చూస్తాము. అలాగే లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక ఎఫ్ఐస్ కూడా 0.7 నుంచి ఆల్మోస్ట్ 2.7% వరకు అంటే 2% వరకు వారి ఎనర్జీస్లో తమ స్టేక్ను కూడా పెంచుకోవడము కొనుగోలు చేయడం కూడా మనం చూస్తున్నాం. సో వారి ఎనర్జీస్ కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. వంశీ గారు అడుగుతున్నారు ఈ అపోలో అదేవిధంగా అపోలో మైక్రో సిస్టమ్స్ ఫ్రెష్ బై చేయొచ్చా అని అడుగుతున్నారు షార్ట్ టర్మ్ కోసం.
అపోలో మైక్రో సిస్టమ్స్ లాస్ట్ 1 month గా భారీగా పెరిగింది. దీనికి పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక వీళ్ళు DRDO దగ్గర నుంచి ఒక మేజర్ డిఫెన్స్ ఆర్డర్ రావడంతో అపోలో మైక్రో సిస్టమ్స్ పెరిగింది. సో ఈ స్టాక్ ఈ మధ్యకాలం చూస్తే కనుక 120 రూపాయల నుంచి షార్ట్ టర్మ్లో జస్ట్ ఒక 2 months లోపల 100% రిటర్న్ రావడం చూసాం. సో కాబట్టి ఒక 100% అప్రిసియేషన్ అయిన తర్వాత నెల రోజుల్లో ఇంత ర్యాలీ వచ్చిన తర్వాత స్టాక్ కూడా వాల్యుయేషన్స్ 135 లెవెల్స్కి వెళ్ళిపోయింది. కాబట్టి న్యాచురల్గా అపోలో మైక్రో సిస్టమ్స్ హై లెవెల్లో లేట్ ఎంట్రీ అవుతుంది, చేసి కొంచెం హై రేట్లో స్టక్ అవుతారేమో అని కొంచెం అనుమానం ఉంది. సో కాబట్టి ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు అపోలో మైక్రో సిస్టమ్స్. సార్ రవి గారు ఉన్నారు కాలర్. రవి గారు నమస్కారం. సార్ నమస్తే అండి. మీ డౌట్ అడగండి. సార్ నేను మార్చి 188 కొన్నాను సార్. ప్రాఫిట్ ఉంది, అది ప్రాఫిట్ ఒకసారి స్టాక్ నేమ్ మార్చిప్ అండి. మార్చిప్ ఓకే. మార్చిప్ 188 కొన్నాను, అది హోల్డ్ చేసుకోవాలా అమ్మారా? ఇంకొకటి గోడ్రేజ్ కన్స్యూమర్ కానీ టాటా కన్స్యూమర్, ఈ రెండిట్లో ఏదో ఒకటి పొందాం అనుకుంటాను. కొనొచ్చా ఈ రేట్లో? ఓకే, మార్చిప్ ఒకసారి గమనిస్తే ఈ వారంలో భారీగా పెరిగింది. చిప్ ఇండస్ట్రీ సెక్టర్ మీద ఒక పాజిటివ్ అప్డేట్ రావడంతో 35% వరకు మార్చిప్ ఆల్మోస్ట్ 160 నుంచి 230 వరకు పెరిగి ఈ మధ్య కాలంలో గరిష్ట స్థాయిని దాటి కొంచెం న్యూ హైలో ట్రేడ్ అవటం అనేది మనం చూస్తున్నాము. సో నా ఉద్దేశం అయితే చాలా కాలం ఒక సైడ్ వేస్ ట్రెండ్ తర్వాత ఈ వారంలోనే ఒక 30% బాగా పెరిగింది. కాబట్టి స్టాక్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ ఇప్పుడు మనం చూస్తే కనుక సెమీ కండక్టర్ మళ్ళీ కొంచెం థీమాటిక్ సిగ్నిఫికెన్స్లో ఉంది. అలాగే మనకి ఈ సెక్టర్ కూడా కొంచెం లైమ్ లైట్లో ఉంది. కాబట్టి ప్రస్తుతం కొంచెం వెయిట్ చేయండి. అలాగే టాటా కన్స్యూమర్ తీసుకోవచ్చని అడిగారు. టాటా కన్స్యూమర్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. బట్ అయినప్పటికీ టాటా కన్స్యూమర్ అలాగే గాడ్రేజ్ కన్స్యూమర్స్ ఇవన్నీ కూడా పెద్ద కంపెనీసే. కాబట్టి మైట్ బి కొంచెము కన్స్యూమర్ స్టాక్స్ అని కూడా మనకు తెలిసిందే. లాస్ట్ 1 or 2 weeksగా ఈ GST ట్యాక్సేషన్ తగ్గుతుంది అన్న ఒక వార్తలతోటి కొంచెం బాగా భారీగా పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఆ పాజిటివ్ న్యూస్ ఆల్రెడీ స్టాక్ ప్రైస్ ర్యాలీలో రిఫ్లెక్ట్ అయిపోయింది. కాబట్టి కొంచెం హై లెవెల్లో కాకుండా మీరు చిన్న డిప్లో తీసుకోవచ్చు. రెడ్డి సార్ ప్రకాష్ రావు గారు ఉన్నారు. ప్రకాష్ రావు గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. సార్ NTPC గ్రీన్ అండ్ NTPC ఉంది సార్, రెండు స్టాక్స్. NTPC గ్రీన్ 420 ఉంది సార్. దానికి లాంగ్ టర్మ్ మీకు చూడొచ్చు సార్ ఇది. ఓకే, NTPC గ్రీన్ సార్. ఓకే. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ హోల్డ్ చేయొచ్చు. మీరు ప్రకాష్ గారు హై రేట్లో తీసుకున్నారు, 420 లెవెల్స్లో తీసుకున్నారు. కరెక్ట్గా 440కి వెళ్ళి ఈ స్టాక్ ఆల్మోస్ట్ 300 రూపాయల వరకు ఈ కరెక్షన్లో తగ్గడం చూసాం. బట్ NTPC నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే బాగా భారీగా పడిన తర్వాత స్టాక్ ఇప్పుడు కొంచెము కరెక్ట్గా లోయర్ లెవెల్స్కి రావటము, కరెక్ట్గా లాస్ట్ 1 yearగా 300 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకోవటము, అలాగే వాల్యుయేషన్స్ కూడా స్టాక్కి ఇప్పుడు ఆల్మోస్ట్ 13 times ఉంది. కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది. కాబట్టి NTPCని హోల్డ్ చేయొచ్చు. అలాగే NTPC గ్రీన్ కూడా మనకు తెలిసిందే. ఈ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. NTPC గ్రూప్ కంపెనీయే డీమర్జర్ అయిన కొత్త కంపెనీ అనే సంగతి కూడా మనకు తెలిసింది. సో కాబట్టి NTPC గ్రీన్ కూడా ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 100-110 రూపాయల దగ్గర చాలా కాలం బట్టి సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కూడా హోల్డ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఫ్రెష్ బయింగ్ కూడా అటెంప్ట్ చేయొచ్చు NTPC గ్రీన్. రెడ్డి సార్ అట్లాగే కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. ఈ CG పవర్ ఒకటి, అదేవిధంగా IRB ఇన్ఫ్రా కరెంట్ ఎంట్రీ ప్రైస్ ఎట్లా ఉంటుందని అడుగుతున్నారు. అదేవిధంగా లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది మస్తాన్ రావు గారు. CG పవర్ చూస్తే కనుక ఈ వారం 1 of the టాప్ గెయినర్స్ 7% వరకు పెరిగింది. అలాగే ఈ ఎలక్ట్రికల్ కంపెనీ చూస్తే కనుక లాస్ట్ వీక్ కూడా చూస్తే కనుక ఒక 3% వరకు పెరగటం చూసాము. సో CG పవర్ చూస్తే కనుక ఓవరాల్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ సంగతి కూడా మనకు తెలిసిందే ఈ పవర్ సెగ్మెంట్లో. అలాగే స్టాక్ కాకపోతే కొంచెము హై వాల్యుయేషన్స్ 110 రెట్లు టైం వీళ్ళు EPSకి ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఎక్స్పెన్సివ్గా ఉంది. 1937లో స్టార్ట్ అయిన ఈ పవర్ కంపెనీ. కాబట్టి ఈ లెవెల్లో అయితే అవాయిడ్ చేయొచ్చు. CG పవర్ మైట్ బి కరెక్షన్లో కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్. భగవత్ గారు ఉన్నారు. భగవత్ గారు నమస్కారం అండి. 500 షేర్స్ 480లో కొన్నాను సార్. పేరు చెప్పండి. స్టాక్ నేమ్ కట్ అయింది. ఏమంటున్నారు? ఆర్టీ ఇండస్ట్రీస్ సార్. ఓకే ఓకే. 480లో కొన్నాను సార్ 500 షేర్స్. అవి ఉంచుకోవడమా సార్, అమ్మేయచ్చా? ఓకే, ఈ కెమికల్ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 2 నెలలుగా ఆల్మోస్ట్ 480-500 దగ్గర టాప్ అవుట్ అయ్యి అక్కడి నుంచి ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ 380 వరకు 100 రూపాయల వరకు తగ్గడం చూసాము ఆర్తి ఇండస్ట్రీస్.
ఆర్తి ఇండస్ట్రీస్ మొన్న రిజల్ట్ వచ్చింది, మీరు చూసే ఉంటారు. 31 ఆగస్టున రిజల్ట్ తర్వాత ఈ స్టాక్లో కొంచెం కరెక్షన్ కనిపించింది. కాకపోతే ఆర్తి ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్లో ఆర్తి ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఈ ఏడాది ఆల్మోస్ట్ 330 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన కంపెనీ కాబట్టి సో నా ఉద్దేశం అయితే, కాకపోతే స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది, కొంచెం పెరగడానికి టైం పడుతుంది. బట్ ఒకసారి మనకు మళ్ళీ స్పెషాలిటీ కెమికల్స్ పాజిటివ్ అప్డేట్ వచ్చినప్పుడు పెరిగే అవకాశం ఉంది. హోల్డ్ చేయొచ్చు ఆర్తి ఇండస్ట్రీస్, ఎందుకంటే లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక 360, 380 కల్లా మనకి బయింగ్ జోన్ కనిపిస్తుంది. అక్కడ వచ్చినప్పుడల్లా రీబౌండ్ అవడం చూస్తాము. దాని మించి పెద్దగా తగ్గట్లేదు కాబట్టి ఇక్కడ కొంచెం మద్దతు తీసుకున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి పెద్ద కంపెనీ ఆర్తి ఇండస్ట్రీస్ హోల్డ్ చేయొచ్చు. సార్ సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, టాటా మోటార్స్ తీసుకోవచ్చా ప్రజెంట్? టాటా మోటార్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఈ స్టాక్ కూడా లాస్ట్ 2-3 monthsగా చూసాము. మనం ఇంతకంత కూడా అనుకునేది 650, 680 లెవెల్స్లో బాగా కొంచెం సైడ్ వేస్ ట్రెండ్ తర్వాత టాటా మోటార్స్ కూడా కొంచెం స్టడీగా ఉంది. పైగా ఇప్పుడు మనకి ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని కూడా బాగా స్టడీగా ఉన్నాయి. పైగా వీళ్ళు కొత్త లాంచెస్ కూడా వస్తున్నాయి. టాటా నానో అనేది కొంచెం చీపర్ రేట్లో కార్ వస్తుంది. కార్ జిఎస్టీ కూడా తగ్గించింది కాబట్టి కొంచెం బయర్స్ కూడా దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపే అవకాశం ఉంది. కాబట్టి టాటా మోటార్స్ పైగా పెద్ద కంపెనీ, పెద్ద గ్రూప్కి సంబంధించిన స్టాక్ కాబట్టి టాటా మోటార్స్ ఓకే కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, సత్యనారాయణ గారు ఉన్నారు కాలర్. సత్యనారాయణ గారు నమస్కారం. నమస్తే గారు. నమస్తే సత్యనారాయణ గారు. నా దగ్గర సిగ్నేచర్ అయితే వరల్డ్ కమ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంది సార్. ఏం చేయాలి? సిగ్నేచర్ అయితే వరల్డ్ కమ్ ట్రాన్స్ఫార్మర్స్. ఓకే, సిగ్నేచర్ గ్లోబల్. అవును సార్. ఓకే, సిగ్నేచర్ గ్లోబల్ ఈ మధ్య చూస్తే కనుక 1300 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు తగ్గింది. మొన్న చూస్తే కనుక జనవరి, ఫిబ్రవరిలో కరెక్ట్గా 1000 రూపాయల నుంచి రీబౌండ్ అవడం మనం చూస్తాము. సిగ్నేచర్ గ్లోబల్ ఇక్కడ నుంచి 1000 రూపీస్ తగ్గించి పెద్ద పడట్లేదు. కాకపోతే సిగ్నేచర్ చూస్తే కనుక రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ, స్టాక్ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉంది. పైగా ఈ ఇండస్ట్రీ స్టాక్స్ కూడా పెద్దగా లైమ్ లైట్ లేదు కాబట్టి సిగ్నేచర్ కూడా పెద్దగా ఏమీ మూవ్మెంట్ అయితే కనిపించదు. కాకపోతే లాస్ట్ 2-3 ఏళ్ళగా ముందు చూస్తే కనుక లాస్లోంచి బయటపడి ఈ ఏడాది ఆల్మోస్ట్ 100 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన ఒక టర్న్ అరౌండ్ కంపెనీ. సో కాబట్టి ఎక్స్పెన్సివ్ స్టాక్, సెక్టరల్ పెద్దగా లైమ్ లైట్ లేదు రియల్ ఎస్టేట్లో, అందువల్ల స్టాక్ కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. సో నా ఉద్దేశం అయితే వేరే సెక్టర్ కొంచెం ప్రస్తుతం అటెంప్ట్ చేయొచ్చు. పైగా ఎక్స్పెన్సివ్గా కూడా ఉంది కాబట్టి స్టాక్. రైట్ సార్, శరత్ చంద్ర గారు అడుగుతున్నారు, ఓలా ఎలక్ట్రిక్ అదేవిధంగా ఇందాక మీరు మాట్లాడుకున్నట్టే నైకా షుడ్ యాడ్, ఇంకొన్ని కూడా యాడ్ చేసుకోమంటారా అని అడుగుతున్నారు. ఓలా చూస్తే కనుక మనకి పబ్లిక్ ఇష్యూకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 160 రూపాయల నుంచి సగానికి పడిపోయి 40 రూపాయల నుంచి ఈ మధ్యకాలంలో కొంచెం ఒక స్వల్ప ర్యాలీలో రావడం చూస్తాము. ర్యాలీ వచ్చిన తర్వాత మనకి ఓలా ఎలక్ట్రికల్గా ఈ ఇవాళ చూస్తే కనుక హై లెవెల్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ కూడా రావడం కూడా చూస్తున్నాం. అంటే ఒక డౌన్ ట్రెండ్ తర్వాత లాస్ట్ 1 monthగా ర్యాలీ రావటము, కొంచెం ర్యాలీ తర్వాత కొంచెం ఆగింది కాబట్టి మళ్ళీ మీరు హై ప్రైస్లో కొంచెం లేట్ ఎంట్రీ తీసుకుంటే రిస్క్ అవుతుంది. సో కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు ఓలా ఎలక్ట్రికల్. అలాగే నైకా మనకు తెలిసిందే ప్రముఖ బ్యూటీ ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ. లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక భారీగా పెరిగింది. ఆల్మోస్ట్ ఈ స్టాక్ చూస్తే కనుక 150 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 250 రూపాయల వరకు పెరిగింది నైకా. సో నైకా కాబట్టి ఈ స్టాక్ 52 వీక్ హైని టెస్ట్ చేస్తుంది కాబట్టి కొంచెం హై రేట్లో అవాయిడ్ చేయొచ్చు నైకా. పైగా మనకి తెలిసిందే నైకా కూడా స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు నైకా స్టాక్. రైట్ సార్, జగదీష్ గారు అడుగుతున్నారు, ఈ జిందాల్సా షేర్ అంటే ఇంకా హోల్డ్ చేయమంటారా ప్రెసెంట్ పొజిషన్లో అని అడుగుతున్నారు. పెద్ద కంపెనీ జిందాల్సా ఈ స్టాక్ చూస్తే కనుక చాలా కాలం ఒక 6 monthsగా డౌన్ ట్రెండ్ తర్వాత ఈ వారము ఒక 5% వరకు రీబౌండ్ అయింది జిందాల్సా. సో జిందాల్సా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదు. ఆల్మోస్ట్ 200-220 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకోవటము టెక్నికల్గా, అలాగే 50% పైగా పడిపోయిన తర్వాత ఇప్పుడు స్టాక్ వాల్యుయేషన్ హార్డ్లీ 7 or 8 times ట్రేడ్ అవుతుంది కాబట్టి బాగా చీపర్ లెవెల్లో ఉంది జిందాల్సా. పైగా ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 1740 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన, నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన అతిపెద్ద కంపెనీ జిందాల్సా. సో కాబట్టి నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు, ఐ మీన్ కన్సిడర్ చేయొచ్చు. పైగా స్టీల్ పైప్స్ ఇవన్నీ, ఐరన్ పైప్స్ ఇవన్నీ కూడా తయారు చేసే కంపెనీ. ఒకవేళ కనుక రేపు రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అన్ని పెరిగినప్పుడు జిందాల్సా కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు, తక్కువ రేట్లో ఉంది కాబట్టి. రైట్ సార్, విజయ్ గారు ఉన్నారు కాలర్. విజయ్ గారు నమస్కారం. నమస్తే అండి. సార్ నేను లాంగ్ టైమ్ హోల్డర్ సార్. నమస్తే. అయితే నా కాడ ఆర్ఈసి ఒకటి, ఐఆర్ఎస్సి, ఆర్ఈఎన్ ఈ 3 45% లాస్ట్ ఉందండి. ఇక్కడ అక్రివేట్ చేసుకోవచ్చా? ఓకే, ఏ రేట్లో అక్రివేట్ చేసుకోమంటారు?
ఓకే, ఈ 3 కంపెనీస్ కూడా చూస్తే కనుక పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, ఈ 3 స్టాక్స్ కూడా చూస్తే కనుక మనకి బాగా తగ్గింది. ఆర్ఈసీ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 600 రూపాయల నుంచి 350 రూపాయల వరకు పడి చాలా కాలం తర్వాత ఈ వారం ఒక 5% వరకు పెరగటం చూసాము ఆర్ఈసీ. సో ఆర్ఈసీ కూడా చూస్తే కనుక ఈ వారంలో నిఫ్టీ 50లో వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్. సో కాబట్టి వాల్యుయేషన్స్ కూడా బాగా చీపర్ లెవెల్లోనే ఉంది. అలాగే మీరు ఆర్వీఎన్ఎల్, రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా కొంచెం రైల్వే స్టాక్స్ పెద్దగా లైమ్ లైట్లో లేకపోవడంతో ఈ స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్ రావడం చూస్తున్నాం. కాకపోతే ఈ మధ్యకాలంలో లాస్ట్ 6 monthsగా బాగా పడి ఆల్మోస్ట్ లోయర్ రేట్లో ఉంది కాబట్టి ఆర్వీఎన్ఎల్, రైల్వే వికాస్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. సార్ కిషోర్ గారు ఉన్నారు కాలర్. కిషోర్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. సుందరరాజ గారు ఉన్నారు. సార్ ప్రజెంట్ రేట్ లో ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ బై చేయొచ్చా సార్? ఎంట్రీ ప్రైస్ చెప్పండి. నెక్స్ట్ ఇంకో సార్ బజాజ్ హిందీ షుగర్ ప్రైస్ నేను 21 రూపీస్ 20 పైసలు తీసుకున్నా సార్. అది హోల్డ్ చేయమంటారా సార్, లేకపోతే సేల్ చేయమంటారా సార్? రెండు బజాజ్ హోల్డింగ్ సార్, బజాజ్ హిందీ షుగర్ అండి. ఓకే ఓకే, బజాజ్ హిందుస్థాన్ షుగర్ ఒకసారి చూస్తే కనుక షుగర్ స్టాక్స్ చాలా కాలం డౌన్ ట్రెండ్లో ఉన్న తర్వాత ఈ షుగర్ కంపెనీ ఈ వారం ఒక 10% వరకు రీబౌండ్ అయింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక గవర్నమెంట్ దగ్గర నుంచి పాజిటివ్గా ఈథనాల్ పాలసీ ఒకటి రావడంతో అది మనకి షుగర్ ఇండస్ట్రీకి కూడా కొంచెం బెనిఫిట్ అవుతుంది కాబట్టి షుగర్ స్టాక్స్ అన్ని కూడా పెరిగింది. కానీ మనం ఒకసారి గమనిస్తే లాస్ట్ 1 yearగా అండర్ పెర్ఫార్మ్ చేస్తూ 50 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పడిపోయి ఇప్పుడే కొంచెం రీబౌండ్ అయింది కాబట్టి కొంచెం స్టాక్ సస్టైన్ అవ్వగలగాలి. పైగా షుగర్ స్టాక్స్ అన్ని కూడా అప్పుడప్పుడు కొంచెం టెంపరీగా పెరగటము తగ్గటం చూస్తున్నాము. షుగర్ స్టాక్స్ అన్ని కూడా ఒక సస్టైన్డ్గా ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్లో మనం ఈ మధ్యకాలంలో చూడట్లేదు కాబట్టి నా ఉద్దేశం అయితే బజాజ్ హిందుస్థాన్ ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయొచ్చు. సార్ అదేవిధంగా కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. ఏదైతే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు, సీజీ పవర్ ఒకటి, తర్వాత ప్రైమర్ ఎనర్జీ ఒకటి, తర్వాత బిఎంఎం లాంగ్ టర్మ్ కోసం ఎట్లా ఉంటుందని అడిగారు. అట్లాగే వారి దగ్గర కూడా ఉన్నాయంట, హోల్డ్ చేయొచ్చా? ఓకే, ఫస్ట్ సీజీ గురించి మనం మాట్లాడుకున్నాము. సో సీజీ ఎనర్జీ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు, పెద్ద కంపెనీ కాబట్టి. అలాగే ప్రైమరీ ఎనర్జీస్ కూడా చూస్తే కనుక లాస్ట్ ఒక 3 monthsగా పెద్ద మూమెంట్ లేదు. 1000 రూపాయల రేంజ్లోనే లాస్ట్ 1 yearగా మనకి ప్రైమరీ ఎనర్జీస్ ట్రేడ్ అవటం అనేది కూడా చూస్తున్నాం. ప్రైమరీ ఎనర్జీ ఒకసారి మనం ఫండమెంటల్గా చెక్ చేస్తే మటుకు ఈ లెవెల్లో తీసుకోవడానికి జస్టిఫైబుల్లా కాదా అన్న అంశానికి వస్తే కనుక ఈ స్టాక్ చూస్తే కనుక 45 times వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది. సోలార్ పవర్ సెగ్మెంట్లో సోలార్ సెల్స్, సోలార్ యాక్సిలరీస్, సోలార్ మాడ్యూల్స్ తయారు చేస్తున్న కంపెనీ. అఫ్కోర్స్ ఈ సెగ్మెంట్ చూస్తే కనుక లైమ్ రేట్లో ఉంది. ఈ థీమ్ కూడా చూస్తే కనుక ఫ్యూచర్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్న విషయం కూడా మనకు తెలిసింది. కాకపోతే నా ఉద్దేశం అయితే స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. కాకపోతే ఈ ఏడాది చూస్తే ఆల్మోస్ట్ 930 కోట్ల వరకు భారీ లాభాలు ప్రకటించిన పెద్ద కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్. సో కాబట్టి ఓకే, కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసినప్పటికీ కాంట్రేరియన్ బెట్గా మీరు ప్రీమియర్ ఎనర్జీస్ని మీరు అటెంప్ట్ చేయొచ్చు. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే సార్. నా దగ్గర జేఎస్పీఎల్ లో ఉన్నాయి సార్, 100 shares ఉన్నాయి. ఈ 100 shares లాంగ్ టర్మ్ గా ఉంచుకున్నాను. అమ్మేసి నేను ఎస్ బ్యాంక్ కానీ అశోక్ లైలాండ్ కానీ వెళ్ళమంటారా సార్? ఓకే, జిందాల్ స్టీల్ అండ్ పవర్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఈ స్టాక్ పెద్దగా లైమ్ లైట్లో లేనప్పటికీ ఈ వారం చూస్తే కనుక చాలా కాలం తర్వాత జేఎస్పీఎల్లో ఒక మంచి ర్యాలీ రావడం కూడా చూస్తున్నాం. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక జేఎస్పీఎల్లో మంచి రిజల్ట్స్ ప్రకటించడం చూసాము 12th August. ఆ తర్వాత స్టాక్ కూడా కొంచెం స్టడీగా ఉంది. పైగా స్టాక్ కూడా చూస్తే జేఎస్పీఎల్ 33 times వాల్యుయేషన్స్లోనే ఉంది కాబట్టి చీప్ లెవెల్ ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. మీరు అడిగిన రెండో క్వశ్చన్ ఏంటంటే మీరు అశోక్ లేలాండ్ తీసుకోవచ్చా ఇది అమ్మేసి. అశోక్ లేలాండ్ మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చూసాము. దాని తగ్గట్టుగానే స్టాక్ కూడా చూస్తే కనుక 1000 రూపాయల నుంచి 140 రూపాయల వరకు పెరిగింది. సో కాబట్టి ఈ ట్యాక్స్ వల్ల కూడా వన్ ఆఫ్ ది మేజర్ బెనిఫిషియరీ కాబట్టి ఓకే, ఆటో స్టాక్స్ కూడా పాజిటివ్గానే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ర్యాలీ వచ్చింది కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. బట్ ఉన్నవి హోల్డ్ చేయొచ్చు అశోక్ లేలాండ్ జేఎస్పీఎల్. అట్లాగే సార్ ఇప్పుడు ఏంటి ఐటీ మీద ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉంటుంది? ఐటీ స్టాక్స్ అయితే ప్రెసెంట్ కొంచెం లోలో కనిపిస్తా ఉన్నాయి. కారణం ఏంటి అసలు? జనరల్గా పెద్ద కంపెనీస్ అన్నీ ఏంటంటే కొంచెము కొన్నిసార్లు ఇండస్ట్రీలో వీక్నెస్ ఉండడం వల్ల, ఇండస్ట్రీలో చూస్తే కనుక కొంచెం పెసిమిస్టిక్ వ్యూస్ ఉండడం వల్ల కొంచెం తగ్గటం కూడా జరుగుతుంది. కానీ అవన్నీ కూడా చూస్తే కనుక పెద్ద కంపెనీస్కి టెంపరీ ఫేస్గానే భావించవచ్చు. అటువంటి సందర్భంలోనే ఇన్వెస్టర్లకి మంచి కొంచెం ఆపర్చునిటీ వస్తుంది. అంతేకాని కొంచెం స్టాక్ బాగా పెరిగిపోయి ఇప్పుడు ఆటో స్టాక్స్ ముఖ్యంగా మారుతి స్టాక్స్ భారీగా పెరిగిపోయింది. సో మంచి న్యూస్ వచ్చింది కదా, మారుతి కూడా బాగా పెరిగింది కదా చెప్పి హై లెవెల్లో తీసుకోలేం. సో కాబట్టి బాగా స్టాక్ మనం ఎంత మంచి కంపెనీ అయినా సరే మనం స్టాక్ ప్రైస్ తక్కువ రేట్లో ఉందా అన్నది మనం చూడాలి, చీప్ లెవెల్లో దొరుకుతుందని చూడాలి. సో ఐటీ స్టాక్ కూడా కొంచెం తక్కువ రేట్లో ఉంది. అరుణ గారు ఉన్నారు కాలర్. అరుణ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి.
ఇప్పుడు ఉన్న రేంజ్ ఎన్సీసీ 200, 205 ఆ రేంజ్ లో తీసుకోవచ్చండి. ఓకే, నాగార్జున కన్స్ట్రక్షన్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కొంచెం హై నుంచి బాగా తగ్గినప్పటికీ ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టుగానే 200 రూపీస్ దగ్గర కొంచెం స్టడీగా ట్రేడ్ అవటం మనం చూస్తున్నాము. నాగార్జున కన్స్ట్రక్షన్ చూస్తే కనుక ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న విషయం మనకు తెలిసింది. స్టాక్ కూడా చూస్తే కనుక 16-17 టైమ్స్ వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ కూడా కొంచెం చీపర్ లెవెల్లోనే ఉంది నాగార్జున కన్స్ట్రక్షన్. ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 820 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ నాగార్జున. సో కాబట్టి ఓకే, చిన్న డిప్లో దొరికితే తీసుకోవచ్చు ఎన్సీసీ. సార్ శ్రీధర్ గారు ఉన్నారు కాలర్. శ్రీధర్ గారు నమస్కారం. మ్యూచువల్ ఫండ్ లో 10 లక్షలు పెట్టాలని మీ అభిప్రాయం సార్? ఓకే, మ్యూచువల్ ఫండ్లో ఇంత పెద్ద అమౌంట్ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. జనరల్గా చాలామంది 10,000 25,000 అలా ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఒకవేళ కనుక పెద్ద అమౌంట్ పెట్టాలనుకుంటే కనుక ఒకటే ఫండ్ మీద కాకుండా మనకి మల్టీ క్యాప్ అని డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి కాబట్టి వాటిని మీరు డివైడ్ చేసుకోండి. ఒకసారి మీ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్తో కూడా ఒకసారి మాట్లాడండి. సార్ ప్రకాష్ గారు చాలా పెద్ద ప్రశ్న అడిగారు. అంటే ఇప్పుడు మొత్తం ఈ జిఎస్టీకి సంబంధించినటువంటి చర్చనే జరుగుతూ ఉంది. సో పిఎన్జి జ్యువెలరీస్కి జిఎస్టీ న్యూస్ పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా? అదొకటి పిఎన్జి జ్యువెలర్స్కి. అదేవిధంగా ఇటు ప్రకాష్ ఆర్ పున్గలియా స్టాక్ ఫాల్ అవుతోంది, ఎందుకు? ఇది ఫండమెంటల్గా మంచిదేనా? ఒకటి, ఫస్ట్ మీరు అడిగిన స్టాక్ చూస్తే కనుక పిఎన్ గ్యాడ్గిల్ జ్యువెలర్స్ ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్లో పెద్దగా మూవ్మెంట్ వెళ్ళలేదు. ఓ పక్క చూస్తే కనుక గోల్డ్ ప్రైసెస్ కూడా బాగా పెరిగిన విషయం కూడా మనకు తెలిసింది. అలాగే జ్యువెలరీ స్టాక్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య మనకి యుఎస్ టారిఫ్ ఇంపాక్ట్ వల్ల జ్యువెలరీ స్టాక్స్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ కూడా కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ ఈ మధ్య వచ్చిన న్యూస్కి పెద్దగా పాజిటివ్గా రియాక్ట్ అవ్వలేదు కాబట్టి పిఎన్జి గ్యాడ్గిల్ కొంచెం హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ప్రకాష్ పుంగాలియా కూడా చూస్తే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ లాస్ట్ 1 మంత్గా కూడా కొంచెం బాగా తగ్గింది కాబట్టి లాస్ట్ 2-3 వారాలుగా కంటిన్యూస్గా పడుతుంది కాబట్టి ఈ స్టాక్ను కూడా ప్రకాష్ పుంగాలియా అవాయిడ్ చేయాలి. సార్ శ్రీధర్ గారు ఉన్నారు కాలర్. శ్రీధర్ గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. రైట్, కాల్ కట్ అయింది. సో ఏంటి సార్ ఇప్పుడు ఈ జిఎస్టీ గురించే చర్చ ఇందాక అనుకున్నట్టుగా ఎలా ఉండబోతోంది మార్కెట్ పైన? పెద్ద ఎత్తున ఏమైనా మార్పులు ప్రభావం ఉంటుందా? సో జిఎస్టీ అనేది ఇందాక మనం ఇంట్రొడక్షన్ అనుకుంటే ఓవరాల్గా పాజిటివ్ ఇంపాక్ట్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇన్ఫాక్ట్ కన్స్యూమర్స్కి వినియోగదారులకు కూడా చూస్తే కనుక మంచి లాభం తీసుకురావాలనే ఉద్దేశంతో, ఎకానమీలో కూడా మరింత డిమాండ్ రావాలనే ఉద్దేశంతో, కన్సంప్షన్ పెరగాలనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకోవడం కూడా చూస్తున్నాము. కాకపోతే మనం చూస్తే కనుక ఈ జిఎస్టీ వల్ల కాకుండా మనకి మేజర్ అంశాలు ఉన్నాయి. ఈ మధ్య మనకు తెలిసిందే లాస్ట్ 1 or 2 monthsగా మనకి రిజల్ట్స్ రావటము, కంపెనీ రిజల్ట్స్ అంతా ఆశాజనకంగా లేకపోవడంతో కార్పొరేట్ రిజల్ట్స్ వల్ల కొంచెం మార్కెట్ తగ్గడం కూడా చూసాము. అలాగే టారిఫ్ ఇష్యూ కూడా చూస్తే కొంచెం కన్సర్న్ కూడా ఉంది కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది కొంతకాలం నడిచే అవకాశం కూడా కనిపిస్తుంది. సో దాని తగ్గట్టుగానే మార్కెట్ కూడా కొంచెం ఇండెసిసిగా ఉంది. 25,000 స్థాయి దగ్గర లాస్ట్ 2-3 నెలలుగా పెద్దగా మూవ్మెంట్ లేకుండా ఒక సైడ్ వేస్